మనిషి అన్నాక ఆ, ఈ భవబంధాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఈతి బాధలు ఇవి ఎట్లా గురువుగారు? వీటి నుంచి బయటపడే మార్గం మనిషికి ఇక మోక్షం లేదా? ఇప్పుడు విషయం ఏమిటి అంటే, ఇందాక మనము కష్టం గాని, సుఖం గాని ఒక వెలుతురు చీకటి లాంటిది. ఉమ్, ఇందాక మనము శ్రీకృష్ణుల వారు మనకు ఈ యొక్క అర్జునుడికి చెప్తారు. అంటే అర్జునుడు అడిగేటువంటి సందర్భంలో నాకేదైనా సంతోషము కలిగేటువంటి సందర్భంలో సంతోషంతో నా కళ్ళు అంటే లైక్ నెత్తికెక్కే నెత్తిగా సమయంలో. సందర్భంలో వెంటనే నాకు బాధ కలగాలి. ఉమ్, అదేవిధంగా బాధలో ఉన్నప్పుడు నాకు సంతోషం కలగాలి. ఉమ్, దీనికి ఒక మంచి వాక్యం చెప్పు అని చెప్పి అడిగితే శ్రీకృష్ణుల వారు ఒక గోడపై రాస్తారు. ఈ సమయము వెళ్ళిపోతుంది. ఆ, బా బా బా. అంటే ఉమ్, ఈ సమయం వెళ్ళిపోతుంది, అంతే కదా. అంతే ఇంకా. ఇప్పుడు ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేసాం. అవును, సో ఈ సమయం మరి కాసేపట్లో వెళ్ళిపోతుంది. ఇట్లే కూర్చొని చేయలేం కదా. చేయలేం కదా. సో అదే విధంగా ఎవరికైనా ఎంతవరకు మనం చెప్పగలుగుతామో అంతవరకే వారికి చెప్తాం. మెచ్యూరిటీ అనేది వారు కొన్ని కొన్ని అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ కానీ కొన్ని కొన్ని సంఘటనలు కానీ మనిషికి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు అంటే అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అవును, ఇప్పుడు ఏదో ఇల్లు కొనాలి అని కానీ లేదా ఒక ఫ్లాట్ తీసుకోవాలి మన లైక్ ల్యాండ్ తీసుకోవాలని కానీ లేదా మరొక కారు తీసుకోవాలని కానీ మనిషికి ఏదో ఒక కోరిక ఉంటుంది. నేను ఎప్పుడు తీసుకుందాం అనుకున్నా నాకు ఏదో అడ్డు వస్తుంది లేదా ఇంకేదో అవుతుంది. మీరు బ్రెయిన్లో అది దాన్ని ఫిక్స్ చేసి పెట్టేసుకున్నారు కరెక్ట్. అవును, సబ్ కాన్షియస్లో. అంతేగాని యద్భావం తద్భవతి, మనం ఏదైతే ఆలోచించుకుంటామో అది మాత్రమే జరుగుతుంది అనేది ఉమ్, 100% దాన్ని నమ్మాలి, నమ్మి ముందుకు వెళ్ళాలి. ఓకే ఓకే, అంతే. నమ్మి ముందుకు వెళ్ళాలి. సంఘటన జరుగుతుంది. ఇప్పుడు తండ్రి మరణించాడనో, తల్లికి ఆరోగ్యం బాగాలేదనో, ఎవరో మాకు చేతబడి చేశారనో, లేదా మనము ఒక స్థాయిలో ఉన్నప్పటికీ మనల్ని ఎవరైనా అవమానించారనో, సో అందరినీ మనము నమ్మించాలని కానీ అందరినీ మనము సంతోషపెట్టాలని ఇక్కడ ఏది లేదు. Correct. ఎవరిష్టం వారు. అవును, సో ఒక సంఘటన జరిగింది, వెళ్ళిపోయింది. అది జీవితంలో అట్నే ఉండదు, డే బై డే మారుతూ ఉంటుంది. మీరు అందులో నుండి బయటపడుతూ ఉండాలి. కొంత అంతకు సంబంధించినటువంటి వ్యక్తులను కలవాలి. అవును, వారి వద్ద నుండి మనకు కొంత సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఒక సాధన, ఏదైనా ఒక సాధన. ఇప్పుడు డబ్బు ఉంటేనే లక్ష్మి కాదు కదండి. ఉమ్, డబ్బు ఒకటే కాదు కదా, సంతాన లక్ష్మి, సంతానం సౌభాగ్యలక్ష్మి. కావచ్చును అవును, మీకు. అదేవిధంగా మంచి మేధాశక్తి. అవును, నలుగురికి ఒక చదువు చెప్పేటువంటి ఒక సార్ గారు వారి శాలరీ చాలా తక్కువ ఉన్నప్పటికీ నలుగురికి సేవ చేయాలి, నలుగురికి విద్యను పంచాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అంటే ఇవాళ రేపుగా వేరనుకోండి. ఆఫ్ కోర్స్. వెనుకటి కాలంలో 90s లోపు అవును, జనరల్గా ఒక చదువు చెప్పే టీచర్ అంటే అది అసలు వారి పరిస్థితి వేరు. పూర్ ఉన్నప్పటికీ వారు చక్కగా వచ్చి చదువు చెప్పి మంచిగా, అంటే వారి ఆలోచన ఒకటే, పిల్లలు మంచి జ్ఞానానికి రావాలి. రావాలి. అవును, సో ఇవాళ రేపు అంతా అంతా ఇది మొత్తం కనుక సో విషయం మరొకటి ఏమిటి అంటే ఆ వ్యక్తులను మనం కలవాలి. మన ఎప్పటికీ కూడా మంచి గురువులను కానీ, మంచి విద్య ఉన్న వాళ్ళను, మంచి జ్ఞానం ఉన్న వాళ్ళను, చక్కటి సాధకులను కలిస్తే ఓకే, ఆ వారి లోపల ఉండేటువంటి ఆరా ఏదైతే ఉందో మనము కొంత వారికి కనెక్ట్ అయ్యి మన ఆరా అనేటువంటిది పెరుగుతుంది. ఓహో, దీనివల్ల మనకు కొంచెం ఈ నెగిటివ్ నుండి మనం బయటపడి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. కరెక్ట్. సో ఎప్పుడైనా అందుకే దేవాలయాలకు వెళ్ళాలి, లేదా లైక్ గురువులతో చాలా చక్కగా మాట్లాడాలి. సత్కర్మలు, అదేవిధంగా మంచి ప్రవర్తన, ఇవి దీనికి మించినటువంటి మరో మాట లేదు. సత్సాంగత్యం. మంచిగా నవ్వుతూ మాట్లాడి ఎదుటి వ్యక్తి యొక్క మనసును బాధ పెట్టకుండా. ఇప్పుడు ఎక్కువగా కూడా దేవాలయాలకు రోజు వెళుతూ ఉంటారు, ఇంట్లో ఉండేటువంటి మనుషులను బాధ పెడుతూ ఉంటారు. అట్లా చేసినా తప్పే. మనిషి మనసు యొక్క బాధ పెట్టినా ఇక అది మీరు ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా కూడా దండ. రైట్ గురుగారు. అంటే ఏదంటారు కదా, భవసాగరం మీద అని, అంటే కన్నీళ్లు పెట్టకుండానో బాధలు పడకుండానో ఈ భవసాగరాన్ని ఎవరి తరవు కాదు. అది అధ్యక్షుడు కానివ్వండి, సామాన్యుడు కానివ్వండి. అధ్యక్షుడు దాకా ఎందుకు కానీ అంటే మీరు అన్నది ఒప్పుకుంటాను.
లైక్ అంటే సద్గురు గారు ఈషా ఫౌండేషన్ స్థాపించి ఎంతో శివరాత్రి రోజు కానీ ఎంతో అవును. అద్భుతంగా కూడా అద్భుతాలు తనకు కూడా మన బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ వచ్చి వచ్చింది. అవును. సో అంటే ఎవరు ఎన్ని మంచి చేసుకున్నప్పటికీ కూడా వారి వారి పూర్వజన్మ మనం కర్మలు చెప్పలేము కర్మలు. అంతే. ఉమ్, అదొకటి అల్టిమేట్ జాతకం, అది. జాతకము ఉమ్, ఆస్ట్రాలజీ అది ఒక వెలుగు లాంటిది. అది జస్ట్ చార్ట్ చూడగానే మనకు దర్శనం అయిపోతుంది ఏంటిది ఆ, సిచ్యువేషన్ ఏంది. నేను చార్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నాకు చాలా సంతోషం. యాక్చువల్లీ నేను మల్టీమీడియా యానిమేషన్ నాది, ఆహా, మల్టీమీడియా యానిమేషన్ కంప్లీటెడ్ ఓకే. ఆ షాఫ్ట్ యానిమేషన్ స్టూడియో షాఫ్ట్లో. బట్ నాకు ఎంతో ఇష్టం ఆస్ట్రాలజీ అన్న ఆ చార్ట్ ఓపెన్ చేసి చూడడం అంటే చాలా ఇష్టం. అది నేను ఎంతో ఫీల్ అవుతా. అది భగవద్ అనుగ్రహం. ఒక జాతక ఒక సో నేను ఫీల్ అయ్యి ఆ చార్ట్ చూస్తే ఓకే దీనికి సంబంధించింది వీరి మనసు కానీ వీరి యొక్క వ్యక్తి స్వభావం కానీ వీరి యొక్క బిహేవియర్ కానీ వీరి యొక్క భర్తతో కానీ భార్యతో ఉండేటువంటి పరిస్థితి కానీ ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా, వీరికి సంతానం ఏమిటి, పురుష సంతానమా స్త్రీ సంతానమా, వీరి ఏ రిలేటెడ్ ఇబ్బందుల్లో ప్రజెంట్ ఉన్నారు, ఇన్ని విషయాలు. ఓకే. నేను ఎవరైనా అంటే మనకు కాల్స్ వస్తుంటాయి కదా, బుక్ చేసుకున్న వారు అపాయింట్మెంట్ తీసుకున్నవారు ముందుగా ఫస్ట్ వారితో మీరేం మాట్లాడొద్దు, నేను చెప్పిన దానికి ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పండి అంట. ఒక 8 నుంచి 10 నిమిషాలు వారితో ఇదే మాట్లాడతాం. వాళ్ళ అమ్మగారిది, వాళ్ళ అమ్మగారిది, వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ నాన్నగారిది, వీరి పిల్లలది, వీరిది, ఇవన్నీ ఒకసారి నేను చూసుకున్న తర్వాత రైట్ మీరు ఈ పొజిషన్లో ఉన్నారు, ప్రజెంట్ మీకు ఇబ్బంది ఉంది, ఎస్ ఆర్ నో. ఏమి రెమెడీ కూడా మీరు చెప్పేసి ఫోన్ కట్ చేయరు అంటారు వాళ్ళు. అంటే వారికి ఎక్కువ ఇబ్బంది పెట్టలేను. అంటే వారు మాకు ఆరోగ్య సమస్య ఉంది, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, లేదా మేము ఇక్కడ మనీ ఇబ్బందుల్లో ఉన్నాం, మనీ వీరికి ఇచ్చాం, ఇవంతా విన్న తర్వాత నేను మంచిగా మసాలా వేసి నూరి వారికి చెప్తే అయిపోతుంది కదా. నాకెందుకు, నాకు ఛాలెంజ్ ఉండాలి కదా. అంతే కదా. 100% డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇప్పుడు మనం చేద్దాం 100% డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే ఏమిటి అనేది మనం చూపిద్దాం. అంతే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.